నా పేరు కొంతం సత్యరెడ్డి, విలేజ్ అండ్ మండల్ చిట్యాల, జిల్లా నల్గొండ. నాకు ఒక 7 ఎకరాలు భూమి ఉంది. దాంట్లో ఒక 2 ఎకరాలు పందిరి కింద టమాటా వేసిన. ఇప్పుడు పోయినసారి బీర వేసిన, ఆ బీర తీసేసి అవే పాదులల్లో మళ్ళీ కొంచెం ఎరువులు గిట్ల చేసి టమాటా నాటేసిన. అయితే టమాటా నాటేసిన 2 ఎకరాలు, కానీ మొక్కలు వచ్చే మాత్రం కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెట్టడంలో 6,000 మొక్కలు పెట్టినాయి నాకు. అయితే ఇది మొక్కలు మా ఉద్యాన శాఖ హార్టికల్చర్ విద్యాసాగర్ సారు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి సింజెంటా కంపెనీ సాహో కంపెనీ సీడ్ తెచ్చడం జరిగింది. అవి నర్సరీ ఇక్కడ ఇంతకుముందు నర్సరీ నేనే సొంతంగా చేసుకునేది, కానీ ఈ సంవత్సరం కొద్దిగా ప్లేసు డిస్టర్బ్ కొద్దిగా కావడం వల్ల నర్సరీని పెంచుకోలేక వేరే వాళ్ళకు ఆ గింజలు ఇచ్చి నర్సరీ చేయమని చెప్పిన. అయితే వాళ్ళు ఒక 50 పైసలు 40 పైసలకు ఒక మొక్క లెక్క మా సీడ్ తీసుకొని నర్సరీ పెంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇది రేపు 23వ తారీఖు వస్తే 3 నెలలు కంప్లీట్ నాటేసేటప్పుడు దీని మీద కొద్దిగా సూపరు పసల ఎరువు వేసి మల్చింగ్ వేసి చెట్టు నాటేసిన. అయితే డ్రిప్పు ప్లస్ మల్చింగు హార్టికల్చర్ ద్వారా సబ్సిడీ తీసుకోవడం జరిగింది. డ్రిప్ సబ్సిడీ ఇచ్చారు, 90%, డ్రిప్ ఏమో 90% సబ్సిడీ, సేర్ నెట్ మన మల్చింగ్ ఏమో 50% సబ్సిడీ మీద హెక్టార్కు 16,000 అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు సమ్మర్లో కూడా టమాటా రావాలి తీయాలనే ఉద్దేశంతో మన విద్యాసాగర్ ప్రోద్బలం వల్ల సేడ్ నెట్ కూడా వేసుకొస్తుంది. సేడ్ నెట్ వేసుకుంటే సమ్మర్లో ఖచ్చితంగా ఈల్డింగ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వటంలో 2 ఎకరాలు సేడ్ నెట్ వేసుకోవడం జరిగింది. అది 50% సేడ్ నెట్ అమౌంట్ కూడా 50% సబ్సిడీ వస్తుంది. బహుశా ఈ 3-4 రోజుల్లో రావచ్చు. అయితే మల్చింగు, డ్రిప్పు, సేడ్ నెట్ 3 సబ్సిడీ. ఒక నర్సరీ ఒకటి సారు సూచన మేరకు గింజలు తీసుకొచ్చి నర్సరీ పోసుకొని పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు 23వ తారీఖు వస్తే 3 నెలలు కంప్లీట్ ఈ టమాటా చేయటం. అయితే నాకు 65 రోజుల నుంచి స్టార్ట్ అయింది టమాటా ఈల్డింగ్. 65 రోజులప్పుడు ఒక 20 బాక్సులు వెళ్ళింది. తర్వాత మళ్ళీ 67వ రోజు ఇంకొక 20 బాక్సులు వెళ్ళింది ఎకరానికి. అంటే 60,000 మొక్కకు. అంటే ఈ ఏరియా చూడటానికి 2 ఎకరాలు, కానీ మొక్కలు మాత్రం తక్కువ పెట్టినాం. 6,000 మొక్కలు పెట్టినాం. ఈ 6,000 మొక్కలకు ఫస్ట్ కటింగ్ 40 బాక్సులు వచ్చింది. అంటే ఒక బాక్సు 25 కేజీలు, అంటే 1 టన్ను. ఇక తర్వాత 2 నెలల 70 రోజుల కానించి మొత్తం టోటల్ 70 రోజుల కానించి ఇక రోజు ఒక 50 బాక్సులు, 55, 60 బాక్సులు తెంపడం జరుగుతుంది. అయితే రేటు ఇక్కడ చిట్యాల మార్కెట్ కొద్దిగా రేట్ డౌన్ ఉందని చెప్పి హైదరాబాద్ మన మాదన్నపేట మార్కెట్కి పంపడం జరుగుతుంది. అక్కడ స్టార్టింగ్ 500 నుంచి నిన్న లాస్ట్ 670 రూపాయల వరకు ఒక బాక్సు లెక్క. నిన్న 670 రూపాయలకు ఒక బాక్సు. అంటే స్టార్టింగ్ 500 కాంచి ఇప్పుడు ప్రజెంట్గా రోజు కొంచెం రేటు పెరుగుకుంటూ వచ్చింది. నిన్న 670 రూపాయల బాక్సు లెక్క అమ్మినాం. నిన్న కూడా 60 బాక్సులు పంపడం జరిగింది. అక్కడ బాక్స్ 25 కేజీలు వస్తుంది. 25 కేజీలకు 500 రూపాయల నుంచి 670 రూపాయల వరకు క్రమేణా రేటు పెరుగుకుంటూ వస్తుంది. అయితే రోజు 60 బాక్సులు వెళ్తుంది. ఇప్పుడు రోజు 60 బాక్సులు అన్నా కానీ ఆ బాక్స్కు 633,000 అట్లా వస్తుంది. అందులో 2,200 ఆటో కిరాయి అయిపోతుంది. ఆయన ఒక 10% ఆయన కమిషన్. ఇవన్నీ పోను కూడా రోజు ఒక 25, 27, 28 వేల వరకు రోజు నెట్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు 10 రోజులు సంది. ఇట్లా ఇంకొక 10 రోజులు ఇదే క్రమేణా ఇదే దిగుబడి వస్తుంది. అయితే కాయ నిన్న బాగా లోడ్ ఎక్కున్నందుకు కొంచెం పూత తగ్గింది. ఈ నిన్న కాయ ఒక 10 రోజులు కటింగ్ అవుతుంది కాబట్టి చెట్టు కొద్దిగా లోడు తగ్గి ఇప్పుడు మళ్ళీ కొత్త ఇగురు పూత మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. ఎరువులు పసల ఎరువు, సూపరు, పొటాసు, యూరియా వేస్తాము. డ్రిప్లో మాత్రం ఈ రోజు ఒక రోజు యూరియా, ఒక రోజు అమ్మోనియం సల్ఫేటు, ఒక రోజు పొటాసు, ఈ విధంగా ఒక రోజు అది ఒక రోజు మార్చి డ్రిప్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఇప్పుడు 65 రోజులు అంటే సుమారు ఒక 2 లక్షల వరకు వచ్చింది ఇప్పుడు అమౌంట్. ఇంకా కూడా ఈ కాయ మళ్ళీ ఫర్దర్గా వచ్చే క్రాప్ కాకుండా ఇప్పుడు ఉన్న కాయ కూడా ఇంకొక 2 లక్షలు ఈజీగా 2 లక్షలు వచ్చేటట్టు ఉంది. అయితే ఎక్స్పెండిచర్ అంతా పోను 1 లక్ష రూపాయలు దీనికి, 1 లక్ష రూపాయలు సేడ్ నెట్కు, 2 లక్షలు పోతే ఒక 2 లక్షలు ఈ క్రాప్ మీద మిగులుతాయి. మళ్ళీ ఈ క్రాప్ పోయినాక మళ్ళీ వచ్చే ఇగురు పూత మీద అది ఎంత వస్తుంది అనేది ఇక మళ్ళీ మన చేతి లేదు కదా, వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ అది కూడా 1 లక్ష, 1,50,000 అందా లాభం అని అనుకుంటున్నాం. ఇప్పుడు 2 లక్షలు, అది 1 లక్ష, 1,50,000, ఒక 3.5
రేటు మంచిగా ఉండి ఇది ఇంకా మంచిగా ఉంటే 4 లక్షలు కూడా రావచ్చు. కానీ ప్రజెంట్గా మాత్రం ఇప్పుడు 2 లక్షల రూపాయలు నాకు నెట్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు దీనివల్ల టమాటా వేస్తే మంచి లాభం ఉందని చెప్పి రైతులందరూ గమనించి సీజన్ వైజ్గా మార్కెట్ కూడా ఎవరు ఎక్కువ మంది ఎక్కువ ఏరియా వేస్తున్నారు. అంత టమాటా అంటే టమాటా కాకుండా అంత టమాటా వేస్తే ఒకసారి 2 రూపాయలు కూడా కేజీ అవుతుంది. అందుకని మార్కెట్ కూడా కొంచెం అనాలిసిస్ చేసి ఎక్కడ ఏ ఏరియా ఎక్కడ ఏ క్రాప్ ఎక్కువ పడుతుంది, టమాటా ఎంత పడుతుంది ఏరియా, బీరకాయ ఎంత పడుతుంది, కాకరకాయ ఎంత ఎక్కువ మంది వేస్తున్నారు అని ఎప్పుడు వేస్తే లాభం అని చూసి ఈ విధంగా రైతులు కూడా సరే సత్యటికి ఒక వచ్చింది 2 లక్షలు ఇంకో 2 లక్షలు వస్తారా అని చెప్పి అందరూ అది వేసుకుంటే పోతే మళ్ళీ రేట్ డౌన్ అవుతుంది. అందుకనే జనాలు కూడా కొంచెం రైతులు గమనించి ఎక్కడ ఎవరు వేస్తారు ఎక్కడ వేస్తారు ఎంత ఎన్ని ఎకరాలు వేస్తే ఏ రేట్లో వస్తుంది అనేది కొద్దిగా గమనించి హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు తోటలు అన్నీ తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఎక్కడ ఫలానా చిట్టాలకు 1 ఎకరాలు పడుతుంది, ఇంకా 1 ఎకరాలు వేసినా కానీ రేటు ఉంటుంది ఏం కాదు అని ఇటువంటిది కొద్దిగా రైతులు గ్రహించి చేసుకుంటే రైతులు లాభం లేదనేది కాదు, ఖచ్చితంగా రైతు తోట దగ్గరనే ఉండి ఖచ్చితంగా రోజు పని చేసుకుంటూ ఉండి చేస్తే ఖచ్చితంగా రైతే రాదని వెనకటికి ఉదాహరణ తప్పు చెప్పలేదు. ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం ఏదో గొప్ప చెప్పడానికి కాదు, నా అనుభవం ప్రకారం వ్యవసాయానికి నీళ్లు ఉండి గవర్నమెంట్ ప్రోత్సాహం ఉండి రైతు ఇంట్రెస్ట్ చేసుకుంటే రైతు రాజు అనే దాంట్లో 100కి 200 వాళ్ళు ఖచ్చితంగా నీ బల్ల కొద్ది చెప్తా మంచి లాభం ఉంటుంది. ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. ఇది రైతులకు చేసే విన్నపం.